హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ టాక్స్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేము శ్రీరామనవమి 3 days ఎలా జరుపుకున్నాం అనేది మీరు చూస్తారు. ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత గుడికి వచ్చాము. ఈ గుడి మాకు వాక్ బై డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చేస్తాము నవమికి. అండ్ మీరు నా వీడియోస్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ నవమి కూడా ఈ గుడికే వచ్చాము. క్లియర్ కట్గా చూపించాను కూడా గుడిని. సో అందుకని పెద్దగా కవర్ చేయలేదు. బికాజ్ నీహాంత్ ఉన్న చోట ఉండట్లేదు, క్రాంకీగా ఉన్నాడు గుడికి వచ్చిన కాడి నుంచి. అందుకని గుడిలో ఎక్కువసేపు ఉండకుండా దర్శనం అయిపోగానే ఇంటికైతే వచ్చేసాము. మాకు దర్శనం కూడా వెళ్ళంగానే అయిపోయింది. జనాలు కూడా పెద్దగా లేరు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ఇంకా ఆ రోజు నైట్ సీతారాముల వారిని ఊరేగింపుకి తీసుకొచ్చారనమాట మా లైన్ సైడ్. సో ముందు ఇలా గెటప్స్ వేసుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. ఇక్కడ నుంచి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే ఒరిజినల్ ఆడియోను ప్లే చేస్తున్నాను, మీకు కూడా చూడటానికి బాగుంటుంది అని చెప్పి. రాముల వారిని చూడటానికన్నా సంబరాలు చూడటానికి ఎక్కువ మంది వస్తారు జనాలు. మీరు చూస్తే ఎంతమంది ఉన్నారో జనాలు. అటు సైడ్ ఏంటంటే బ్యాండ్ మేళం ఉందన్నమాట ముందు, ఇది మిడిల్లో పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. ఇంకా లాస్ట్ ఏంటంటే దేవుడు వస్తూ ఉంటాడు అనమాట నిదానంగా. ఇంకా నిహాంత్ ఈ గెటప్స్ని చూసి అదురుపోయాడు. ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఏడుస్తున్నాడు ఆ రోజైతే. డాడీ దగ్గర ఉండలా, నా దగ్గర ఉండలేదు అసలు ఎత్తుకున్నా కానీ. నాకైతే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా చేశారనిపించింది శ్రీరామనవమి. ఇక్కడ చూస్తే 1 by 1 నడుస్తారు. ఇన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈయన చూపు అంతా ఈ ఫోన్ మీదే ఉందన్నమాట. దెబ్బకు భయపడ్డా నేనైతే. హాఫ్ అన్ అవర్ అలా వేసుకుంటా వెళ్తారనమాట డ్యాన్స్ అనేది. ఈమైతే నేను వీడియో తీస్తున్నానని చెప్పి హాయిగా అని చెప్పింది. వీళ్ళు ముందుకు వెళ్ళే కొద్దీ రాముల వారు ముందుకు వస్తూ ఉంటారనమాట. జనాలు రెడీగా ఉన్నారు బిందెలు పట్టుకొని, ఎప్పుడు వారు పోద్దామా అని చెప్పి. సీతారాముల వారిని లాస్ట్ టైం మీకు చూపిలేకపోయా దగ్గర నుంచి, ఇప్పుడు చూపిస్తాను. చాలా బాగున్నారు. ఈ నిప్పు ఉంది కదా, ఆ నిప్పు జస్ట్ నాకు తగిలేదనమాట. ఆమె ఎటు చూసి ఎటు పట్టుకుందో కానీ. అండ్ మీ ఊళ్ళో ఎలా చేశారో శ్రీరామనవమి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం. ఇందాక మీకు సీతారాముల వారిని చూపిస్తా అన్నా కదా, చూసేయండి సీతారాముల వారిని. అండ్ ఆ అలంకరణలో అస్సలు కారు రావట్లేదు, నన్ను అడిగితే చాలా జూమ్ చేసి తీశాను అనమాట. అలా దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్కి వెళ్ళాం అనమాట ప్రసాదానికి అని చెప్పి. గుగ్గిళ్ళు, పులిహోర. ఎందుకన్నా ఇంట్లో చేసుకున్న దానికన్నా ప్రసాదానికి పులిహోర బాగుంటుంది అనమాట. చాలా ఇంట్లో చేస్తే ఆ టేస్టే రాదు. నవమి రోజు ఇలా అయితే గడిచింది. అండ్ రెండో రోజు అయితే నైట్ కోలాటం అనమాట. కోలాటం దగ్గరికి వెళ్తున్నాము. లైటింగ్తో అయితే అదరగొట్టారు అసలు. ఎంత బాగుందో లైటింగ్, చాలా బాగా వేశారు. ఇంకా చెప్తున్నాడు అనమాట, ఇంక ఇప్పుడు తీసుకో వీడియో, చాలా బాగుంది ఇక్కడ అని చెప్పి. మేమైతే కోలాటం దగ్గరికి వెళ్ళేలోకి 9:30 అలా అయిందనమాట. చాలాసేపు ఉందామని చెప్పి వచ్చాము లేట్గానే. కోలాటం వేసే వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ వినాయక చవితికి కూడా వేశారు. సో మళ్ళీ శ్రీరామనవమికి అయితే వేస్తున్నారు. పెద్దగా స్టే చేయకుండా, హడావిడి చేయకుండా సింపుల్ కింద మ్యాట్లు వేసి లైటింగ్ అయితే వేశారు. చాలా బాగుంది. వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట వేయటానికి కోలాటం. చుట్టూ అందరికీ చైర్స్ అయితే వేశారు. పాపం చైర్స్ దొరకగానే చాలా మంది నుంచున్న వాళ్ళకేమో ఎక్కువసేపు ఉండటానికి వీల్లేదు.
ఈ సాంగ్స్‌కో ఏమో కానీ నిహాంత్ అయితే అస్సలు ఉండలేదు. ఇంకా ఏడుస్తా ఉన్నాడు. పోదాం పద, పోదాం పద నిద్రొస్తుంది అని చెప్పి బజ్జుదాం అని చెప్పి వాడు యాక్చువల్లీ నార్మల్‌గా అయితే 11 అలా ఉంటాడు 11 దాకా. సో, ఆ రోజు ఎందుకో 10:30కి నిద్రపోయాడనమాట. సో, మేము కూడా రావాల్సొచ్చింది ఇంటికి. అండ్ 3 రోజు అనమాట ఇది. అన్నదానం చేస్తా ఉంటారు. సో, మేమైతే మధ్యాహ్నం 12:30 అలా వెళ్ళాము. ఎండలు బీభత్సంగా కొడుతున్నాయి. అర్థమైంది నాకు. బయటికెళ్ళంగాల్నే ఓ పక్క గ్యాస్ దొరకట్లేదు అని చెప్పి కట్టెల పొయ్యి మీద వండిచ్చారంట చాలా వాటికి. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో మీరు శ్రీరామనవమిని ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.